చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 2002 ఫిబ్రవరి 27వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని గోధ్రా రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. అయోధ్య నుండి తిరిగి వస్తున్న ప్రయాణికులతో నిండిన సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు గోధ్రా వద్ద ఆగింది. ఆ సమయంలో ఒక బోగిలో అగ్ని చెలరేగి వేగంగా వ్యాపించింది. కొద్ది నిమిషాల్లోనే పరిస్థితి అదుపు తప్పింది. ఈ విషాదంలో అనేక కుటుంబాలు తమ సన్నిహితులను కోల్పోయారు. ఈ ఘటనపై వివిధ దర్యాప్తులు, న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగాయి. ఏం జరిగిందనే విషయంపై సంవత్సరాల పాటు విచారణలు జరిగాయి. ఈ సంఘటన భారతదేశ రాజకీయ, సామాజిక చర్చల్లో కీలకంగా నిలిచింది. గోధ్రా ఘటన అనంతరం గుజరాత్ రాష్ట్రంలో తీవ్ర సామాజిక ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా శాంతి, సామరస్యంపై చర్చలు జరిగాయి. గోధ్రా అగ్ని ప్రమాదం భారతదేశ చరిత్రలో ఒక విషాద ఘట్టంగా నిలిచింది. ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ భవిష్యత్తులో శాంతి మరియు సామరస్యాన్ని కాపాడుకోవడం సమాజ బాధ్యత. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.